హాయ్ అన్న. ఆయన ఏంటి ప్రభాస్ సలార్ ఎట్లాగుంది సెలబ్రేషన్? ఆల్రెడీ 4 days నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ అయిందన్న. ఇప్పుడు 21st మన ఇక్కడ ఎల్ఈడి స్క్రీను అవి పెట్టబోతున్నాము. 1 day బిఫోర్ ఫుల్ సెలబ్రేషన్స్ ఉంటాయన్న. అంటే ఇప్పుడు ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసామన్న. ఎట్లాగా అనిపించింది? ట్రైలర్ బాగుందన్న. సాంగ్ అయితే బ్లాక్ బాస్టర్ అన్న. సాంగ్ అయితే అన్న. సో ఈసారి ప్రశాంత్ నీళ్ళు కొత్తగా అంటే 2 బ్లాక్ బాస్టర్ తర్వాత అవును. కేజీఎఫ్ ఇంపాక్ట్ ఏమన్నా సలార్ మీద అట్లేముండదు. అది అలాగ స్టోరీ, ఇది అలాగ స్టోరీ అన్న. ఇది ఫ్రెండ్షిప్. ఆ సాంగ్ ఒక్క సాంగ్ వింటేనే మనకి ఎట్లా అంటే ఇట్లా ఇంటికెళ్ళి లేచిపోతున్నాయి. సాంగ్ వింటే ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా చూపెడతారు అన్న. మా హోప్స్ అయితే చాలా బాగా చూపెడతారు. సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్న సినిమా అయితే 100%. కట్అవుట్ ఎట్లాగా అనిపించింది? డిఫరెంట్గా హైలైట్ అనిపించింది అన్న. మొత్తం మాస్ క్యాండిడేట్ మొత్తం అదే అన్న. ఫైట్ లేవు ఎట్లాగా? ఫైట్లు హైలైట్ ఉంటాయన్న. ఒక 5 ఫైట్లు ఉన్నాయని టాకు. ఒక ఫైటింగ్ అయితే చూస్తే లూజ్ బాంబ్స్ వస్తాయంట అన్న మొత్తము. అదేంటంటే మన మిలిటరీ అవి ఉంటాయి అన్న, ఏమంటారు బస్సెస్ అవి ఉంటాయి మిలిటరీవి. అల్ల ఫైట్ ఉందంట ఒకటి. లూజ్ బాంబ్స్ వస్తాయంట అన్న మొత్తం అది చూస్తే అయితే. ఇప్పుడు ప్రభాస్ హైయెస్ట్ బడ్జెట్తో వస్తుంది, ప్లస్ టికెట్లు అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. దానికి ఏమన్నా అప్డేట్స్ ఏమన్నా? ఏమో టికెట్ రేటు 250 అంటుర్రు. అంటే రేట్ కాకపోయినా బుకింగ్ కానీ అయ్యి చాలా ఎక్కువ కావాలంటే అవుతున్నాయి కదన్న. ఆల్రెడీ యూఎస్లో మొత్తము కోట్లలో దాటిపోయింది కలెక్షన్. ఇంకా డంకీ అది రిలీజ్ అవుతుంది. దాని కలెక్షన్ బి ఇంకా ఆ టికెట్లు అమ్ముడే ఓలేవంట. ఇంకా ప్రభాస్ అనే మొత్తం సీల్ అయిపోయినాయంట. సో ఈసారి టికెట్లు సరిపోకపోతే ఎట్లాగంటే నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతాయి. అదే అన్న. ఇప్పుడు అందరు అదే టెన్షన్తో తిరుగుతారు. ఇంకేందా అన్ని థియేటర్లో వేస్తలేరు ఎక్కువ మటుకైతే. 2 theaters ఉంటాయి అంటారు. ఇక చూడాలన్న. ఇక కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కొంచెం డిసప్పాయింట్ అని చెప్తారు. అవునవునన్న. అంటే ప్రమోషన్ ఎట్లాగా గ్రాండ్గా వెళ్ళిపోయింది. అట్లేం లేదు. ఇవన్నీ నా అంటే ఒక సెలబ్రేషన్ పండగలాగా చేసుకోవడానికైనా ఏదైనా పెట్టి బెటర్. మాకు నిన్న ప్రభాసనని చూసినామన్న. మాకు నిన్న టికెట్ ఇచ్చిరా నిన్న ప్రభాసనకి. సంధ్య 70 ఫస్ట్ టికెట్ ప్రభాసన తీసుకుండు. అదే మా సెలబ్రేషన్స్ అంతే. రాజమౌళి 10,000 పెట్టి టికెట్. అవునన్న. ఎట్లాగా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయినామన్న. సో ఇప్పుడు ఇంతకుముందు అంత ప్యాన్ ఇండియా అని వచ్చాడు, అవును. వరల్డ్గా వస్తుంది. అవునన్న. క్రేజ్ అనేది రోజు రోజుకి సక్సెస్ ఫెయిల్యూర్కి తేడా క్రేజ్ అట్లా పెరుగుతుంది కదా. ప్రభాస్ అన్నది ఏందన్న చెప్పాలంటే, ఇప్పుడు మన ఆదిపురుష్ మూవీకి జర ఫ్యాన్స్ నారాజులు ఉన్నారు అది అన్నారు. అందరు హీరోలు ఏమనుకుంటారు, ప్రభాస్ అన్న క్రేజ్ తక్కువైపోతా అనుకుంటారు. కానీ ఎంత నార్మల్ టాక్ వచ్చినా ప్రభాస్ అన్న క్రేజ్ అట్లనే ఉంటుంది. అదే ఇంకా సూపర్ హిట్ టాక్ వచ్చింది అనుకో, ప్రభాస్ అన్న క్రేజ్ ఇంకా ఎక్కువైపోతుంది అన్న. అందరు అనుకుంటారు క్రేజ్ తక్కువవుతుంది అంటే వాళ్ళు ఊహించలేకపోతారు. అరే సినిమా ఫ్లాప్ అయినా ఇంత పెద్ద క్రేజ్ వస్తుంది ప్రభాస్ అన్నది అది అనుకుంటారు అందరు ఫ్యాన్స్ అయితే వరల్డ్ వైడ్ రికార్డ్స్ అంటే కలెక్షన్స్ ఎన్ని ఉండొచ్చు అన్న. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంత ఉండొచ్చు? మా గెస్సింగ్ ప్రకారం పక్కా ఈసారి అయితే కొడుతుందన్న 100%. ఇక అన్ని సినిమాలకు చెప్తా ఉన్నాం కదా, ఇది చెప్పకుండానే మళ్ళీ ఫస్ట్ డే రోజు మనం మాట్లాడదాం. అంటే చాలామంది 3,000 కోట్ల దాకా కూడా కలెక్ట్ చేయొచ్చు అనేది 100% అన్న. 2,500 నుంచి 3,000 దాకా చేస్తా అన్న. థ్యాంక్ యూ అన్న.